హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి 2 డేస్ నుంచి వీడియోస్ రావట్లేదు అనుకుంటున్నారా? చూసారు కదా మా షాప్ అనమాట. కొత్త షాప్ అయితే ఓపెన్ చేశాము. ఆల్రెడీ నేను ముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా, చూడండి మొత్తం కంప్లీట్గా. అంటే నేను కొత్త షాప్ తీసుకుని ఏమేమి మెటీరియల్ తీసుకున్నాను ఏంటి అనేది నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశానండి. అంటే నేను షార్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పలేను కదా, సో అందుకని ఫుల్ వీడియో అయితే చేశాను. కంపల్సరిగా ఫుల్ వీడియోని చూడండి ఒకసారి. ఇదైతే నాకు ఒక కస్టమర్ గిఫ్ట్ ఇచ్చారనమాట. ఎవరిచ్చారు ఏంటి అనేది కూడా ఫుల్ వీడియోలో చూడండి, ఓకేనా? గిఫ్ట్ అయితే ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి. ఇదిగోండి నేను కొత్తగా తీసుకున్న సోఫా అనమాట. ఇది వచ్చేసరికి చైరు టేబుల్ నిహా లేడీస్ ఫ్యాషన్ సింబల్ అనమాట. చూసారు కదా, ఇది ఆన్లైన్లో చేయించాను. బైబుల్ అది పెట్టుకోవడానికి టేబుల్ అయితే చేయించాను, చిన్నగా అండి. చిన్న టేబుల్ అయితే చేయించుకున్నాను. ఇది వచ్చేసరికి ఇదిగోండి డ్రెస్సింగ్ రూమ్ అనమాట. కస్టమర్లు అవి వచ్చి చెక్ చేసుకోవడానికి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఫుల్గా కూడా ఇదిగోండి స్టీమ్ ఐరన్, మీ అందరికీ తెలుసు కదా, స్టీమ్ ఐరన్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి బ్యాక్ వచ్చేసరికి ఇది వర్కింగ్ ప్లేస్ అనమాట. ఇదిగోండి వర్క్ అయితే జరుగుతుంది ఆల్రెడీ. ఇదిగోండి ఇది ఫినిషింగ్ వర్క్ అని చూడండి, వర్క్ అయితే ఎంత బాగుందో. మొత్తం కట్ బీట్స్ తోటి ముడికుట్టు మొత్తం చూసారు కదా, అంతా కూడా కట్ బీట్స్ తోటి చాలా బాగా వచ్చింది కదండి వర్క్ అయితే కూడా. స్ప్రింగ్ అండి, కంప్లీట్గా స్ప్రింగ్ కట్ బీట్స్ ఆ రెండింటితోనే చమ్కీ కూడా ఉంది. చమ్కీతో నాట్ వర్క్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇదైతే నెట్ మీద వర్క్ జరుగుతుందండి, నెట్ మీద అండి. ఇది ఫస్ట్ అంటే నిన్న షాప్ ఓపెనింగ్ అయింది, నిన్న స్టార్ట్ చేశారనమాట. ఇదిగోండి ఇది బ్యాక్, ఇది నెట్ సేమ్ కలర్ నెట్ అండి. ఇది రాసిలికి పట్టు అయితే తీసుకున్నాను. శారీ కలర్ కూడా లావెండర్ కలరే, సేమ్ కలర్ అనమాట. శారీలో ఇంకా సిల్వర్ ఒకటే ఉంది. ఇదిగోండి ఇవన్నీ కూడా మగ్గం మెటీరియల్ చూసారు కదా. ఇటు వచ్చేసరికి స్టిచ్చింగ్ దారాలండి ఇవన్నీ కూడా. ఇదిగోండి దారాలు ఎన్ని తెప్పించారో చూసారా. ఎందుకంటే మేము ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలి అంటే 30 కిలోమీటర్స్ వెళ్ళాలండి. అంటే రాజమండ్రి వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఇక్కడ మాకు ఏమీ దొరకవు, అంటే అంత ఎక్కువగా ఏమీ దొరకవు. సో అందుకని ఒకసారి తీసుకొచ్చేస్తాను. ఇవన్నీ కూడా కస్టమర్ బట్టలు అండి. ఇవన్నీ కూడా స్టిచ్చింగ్ చేయాల్సినవి, వర్కులు చేయాల్సినవి అన్నీ ఉన్నాయి. అటు సైడు ఇటు సైడు అన్నీ కూడా ఇంకా అలా సెట్ చేసామండి. ఇంకా ఇంటి దగ్గర ఉన్నాయి, తీసుకురావాలి. ఇంటి దగ్గర కొన్ని మిషన్స్ ఉన్నాయి. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇంటి దగ్గరే జరుగుతుంది, ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలి. ఇదిగోండి ఇవన్నీ డెలివరీలు ఇవ్వాల్సినవి, అంటే కుట్టేసినవి కస్టమర్స్ పట్టుకెళ్ళాలన్నమాట. అలా సెట్ చేశాను. ఇన్వర్టర్ ఫిట్టింగ్ చేయించాలి. ఇన్వర్టర్ ఏంటి అంటే మేము పెద్దది తీసుకుంటున్నాం అనమాట. డబల్ బ్యాటరీ తీసుకుంటున్నాం. ఎందుకంటే మాకు వర్క్ జరుగుతుంది, మిషన్లు అవి రన్ అవుతూ ఉంటాయి కదా, ఇబ్బంది అవ్వకుండా ఉండాలి అని చెప్పి షాప్లో డబుల్ బ్యాటరీ తీసుకున్నామండి, ఓకేనా? అలాగే నా షాప్, కొత్త షాప్ ఎలా ఉంది ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.